జరిగింది. 11 గంటలకు స్టార్ట్ చేస్తాం. 12 గంటలకల్లా మీరు వచ్చేయాలి. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. నేను మీ భూమవ్వ. ఇవాళ మనం ఎడుకొచ్చినామా ఎరికైనా? మన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాధపురంకి వచ్చినాం. ఎందుకో ఎరికైనా ఇంకో 2 రోజులు అయితే సంక్రాంతి పండుగ స్టార్ట్ అవుతుంది కదా. మరి అమలక్కలు అందరు ఏం చేస్తారు? ముగ్గులు వేస్తారు. ఫస్ట్ పండుగ అంటే ముందుగా ముగ్గులతోనే కదా మొదలయ్యేది. అయితే ఇలా మాధపురం పాలకవర్గం ఏం చేస్తుందంటే అమ్మలక్కలకు అక్క చెల్లెళ్ళకు అందరికి ముగ్గుల పోటీ పెడుతుంది. మరి ఒకసారి అయితే మనం కూడా చూసొద్దాం ఎట్లా వేస్తారో, ఎవరు వేస్తారో, మరి గెలిచిన వాళ్ళకి ఎంత ఇస్తారో చూద్దాం. మరి మన సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలక వర్గం అయితే ఇన్నే ఉన్నారు. ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం సర్పంచ్ సార్లు. జనార్తులన్నా, అయితే మీరు సర్పంచ్ గా గెలిచినాక మొదటిసారి ఇట్లాంటి ప్రోగ్రాంలు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇంతకు ముందుకు జరిగినట్టే చేద్దాం అనుకుంటారా, లేకపోతే ఇంకేమన్నా మార్దాం అనుకుంటురా? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి నేను విలువగానే వచ్చిన మా గ్రామ పంచాయతీ తరఫున ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చిన మా మహిళా సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను చేస్తున్న మొదటి కార్యక్రమం ఇది. ఎందుకంటే నాకు మహిళలు అంటే గౌరవం. నేను ఈ రోజు ఈ సర్పంచ్ పదవులు ఉండడానికి నేను ముఖ్యంగా మా మహిళా సోదరులు, యువత కాబట్టి యువత గురించి అయినా సరే, మహిళల గురించి అయినా సరే, ఏ కార్యక్రమాలైనా సరే చేయడానికి నేను వెనుకాడను. అలాగే మన యువత గురించి మేము నిన్న యువజన దినోత్సవం ఉండే వివేకానంద, వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ వాళ్ళ క్రికెట్ టోర్నమెంట్, వాలీబాల్, కబడ్డీ చేద్దామని అనుకున్నాం. వాళ్ళ సహాయ సహకారాలతో ముందుండి ఇంకా యువత గురించి ఏదైనా సరే ముందుండి వాళ్ళు చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి అందుబాటులో ఉండి వాళ్ళకు అండగా ఉంటారని నేను యువతకు మాటిస్తున్నాను. అలాగే నాకు మహిళలు అంటే చాలా గౌరవం కాబట్టి వారితోనే కార్యక్రమం మొదలు పెట్టాలనే ఉద్దేశంతో నేను గెలవగానే మొదటి కార్యక్రమం కాబట్టి మా మహిళా సోదరులతోనే ఇది నిర్వహిస్తున్నాను. ఇప్పుడు ముగ్గులు వేసారు కదా, ఒక్కొక్కరికి మీరు ఎంత టైం ఇచ్చారు? గెలిచిన వాళ్ళకి ఏమి ఇస్తారు? అంటే వీళ్ళకు మామూలుగా మా సోదరిమణుల సహకారంతోనే వాళ్ళందరినీ గైడెన్స్ తీసుకొని ఎంత టైమింగ్స్ లిమిట్ పెడదామనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కనుక్కుంటే వాళ్ళు 1 అవర్ పెడదామని అన్నారు. వాళ్ళందరూ మనది కాదు, ఎందుకంటే ముగ్గురు మనమేం కాబట్టి దాని ఎంత తీసుకుంటే వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ డిసిషన్తోనే మేము 1 అవర్ టైం లిమిట్ పెట్టాము. వాళ్ళకి మొదటి బహుమతిగా 5,000 ప్రైజ్ మనీ కుంకుమ భరణి, రెండో ప్రైజ్ కింద 3,000 విలువతోని కుంకుమ భరణి, 3, 4, 5 చీరలు 1,000 రూపాయల కాస్ట్ చీరలు ఇద్దామని అనుకున్నాం. చాలా మంచి పని చేస్తారు అన్న. గెలిచిన తర్వాత మీరు ఇట్లా ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఇంకా చాలా మంచి పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం ఛానల్ తరఫున కూడా. చూస్తుంటారు కదా, ఇప్పుడు ముగ్గులేసే వాళ్ళతో కూడా మనం జరిసేపు మాట్లాడదాం. పోయావనే ఎంత మంచిగా చేస్తున్నావు బుజ్జి. ఏం పేరు నీ పేరు? రవిత్రేణి. రవిత్రేణి. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 7th B. మంచిగా చేస్తున్నావు. కలర్లు నువ్వే తెచ్చుకున్నావా? ఇల్లు ఇచ్చిరా? సరే మంచిగా ఫస్ట్ ప్రైజ్ రావాలి మళ్ళా. సరేనా? థ్యాంక్ యూ ఆంటీ. పేరు మమ్మీ నీ పేరు? దాక్షాయిని. స్కూల్ పోతావా నువ్వు? ఏ స్కూల్? నర్సరీయా? ముగ్గు వేస్తున్నావా? ఎత్తుందా? ఇంటికాడ ఎత్తావా? సరే, ఇగో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకో చాక్లెట్ కొనిస్తా. సరేనా? సరే, బాయ్. ఏం పేరు అక్క? నా పేరు విజయలక్ష్మి. ఏం ముగ్గు ఇది? ఇదా సుక్కల ముగ్గు. ఎన్ని సుక్కలు? 13 సుక్కలు. ఇంత ముందుకు ఎప్పుడైనా వేసిరా? వేయలేదు, ఇదే ఫస్ట్ టైం. మంచిగా ప్రైజ్ రావాలి. మళ్ళీ వస్తుందా? రావాలనే వేస్తున్నా కదా. మరి రావాలి. సరే, అబ్బా రంగులు మస్తున్నాక ముగ్గు. ఏం పేరు? సౌమ్యశ్రీయా? ఇంత ముందుకు వేసినావా? ఇదే మొదటిసారి? ఇదే ఫస్ట్ టైమా? ఏమో వేసినట్టున్నావుగా. అమ్మవారి ముఖమా? సోషన్ రావుల్లా అమ్మవారిని వేస్తుంది మళ్ళా అక్క. చూద్దాం. ఆగో పండుగ మొదలైంది అప్పుడే పాలు వంగిస్తున్నావుగా అక్క. ఏం పేరు? సాయి ప్రసన్న. ఇంత ముందుకు వేసినావా? ఇదే మొదటిసారా? ఏదో ఇప్పుడే పార్టిసిపేట్ చేస్తున్నా. ఇప్పుడే చేస్తున్నావా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? అప్పలు చేస్తున్నావా? చెయ్యాలి ఇప్పుడు. ఇది అయిపోయినాక పిండి పట్టించుకోవచ్చు. సరే మరి చెయ్యి. మరి పిలుస్తున్నావా ఇంటికి? పిలుస్తారండి. పంపి మరి అప్పలు. సరే, ఇదే ఇల్లు అయిపోయినాక రండి. సరే. పోయామనే ఇది కూడా పెద్దగానే ఉన్నది అక్క. ఏం పేరు? నా పేరు హేమలత. హేమలతనా? ఇంత ముందు కానీ ఎప్పుడైనా వేసినావా? ఇదే మొదటిసారా? ఇదే మొదటిసారా? ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. శనార్థులక్క. ఏం పేరు? వెన్నెల. పనగట్ల వెన్నెల. వార్డు మెంబర్ అంట. అవునమ్మా. అయితే మీరు గెలిచినాక ఇదే మొదటి కార్యక్రమం అంటగా, మరి ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. గ్రామంలో మహిళలందరికీ ముగ్గుల పోటీలు పెట్టినాము. 32 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఇప్పటికైతే చాలా సంతోషంగా ఉంది. అందరు మంచిగా ఉత్సాహంగా చేస్తున్నారు. గెలిచిన వాళ్ళకి ఏమి ఇస్తున్నావు? బహుమతులు ఇస్తున్నాము అమ్మా, 5 బహుమతులు ఇస్తున్నాము. అంటే ఏంటి ఏంటి ఇస్తున్నావు మరి చెప్తావా? కుంకుమ భరణి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ కుంకుమ భరణి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సారీస్. 2 తులాలు ఉంటది ఫస్ట్ ప్రైజ్, తులంన్నర సెకండ్ ప్రైజ్, థర్డ్ చీర, ఫోర్త్ చీరనే, ఫిఫ్త్ చీర. మరి వేసిన వాళ్ళకే అంటే గెలిచిన వాళ్ళకేనా, వేసిన వాళ్ళకి కూడా ఏమన్నా ఇస్తారా? పార్టిసిపెంట్ ఎవరికి వేసిన వాళ్ళందరికి, ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి చిన్న బహుమతిగా చీరలని కాకుండా ఇక తను ఏదో ఒక చిన్న బహుమతి ఇస్తానట, సర్ప్రైజ్ గా కాబట్టి మాకు చెప్పలేదు. సర్ప్రైజా? మరి అప్పలు చేస్తురా పండుగకు? రంగులు అయిపోయినాక అప్ప చేయడానికి వెళ్ళాలి. ఈ గిఫ్ట్ తీసుకొని సంతోషంతో కొంచెం ఇంకా వెరైటీ చేసుకోవచ్చు. సరే అక్క. మరి మనం మహిళలం కాబట్టి అందరిని మనం ప్రోత్సహించినట్టు ఉండాలి కదా. మరి అన్ని పనులలో గిట్లనే వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా అన్నిట్లలో ముందుకు వస్తారు. సరేనా? ఫస్ట్ మహిళలతో స్టార్ట్ చేసినాం కదా. ఏదైనా మహిళలు అన్నిట్లలో ముందు ఉండాలి, అన్నిట్లలో అన్ని రంగాలలో అన్నిట్లలో ముందు పాల్గొనాలని అనుకుంటున్నాను. కాబట్టి మొదటి పండుగ మహిళలతోని స్టార్ట్ చేశాము. జగతికి ఆధారం ఆడపిల్ల, ప్రగతికి ఆధారం పచ్చని చెట్లు. అందుకే ఆడపిల్లతో స్టార్ట్ చేసి చెట్లతో కార్యక్రమం స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా మొదలు పెట్టారు. రైతులను వేసింది, ఆవట ఆవేసింది, భోగి మంటలు పెట్టింది, కొబ్బరి చెట్లు ఉన్నాయి, అయ్యో చెరుకు గడలు ఉన్నాయి, పాలు వంగిస్తుంది కుండల. పండుగ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసింది మన అక్క. మరి ఓయవనే గడగలందరూ గట్ల ముగ్గులు వేస్తుంటే గీ బుజ్జి చూసిరా ఏం చేస్తుందో, ఒకరిళ్ళు రాస్తుంది. అడుగుదాం, బుజ్జి ఓ మమ్మీ ఏం పేరు నీ పేరు? కృతికనా? ఎన్నో క్లాసు నువ్వు? స్కూల్ పోతావా? ఏ క్లాసు? యూకేజీ. మీ మమ్మీ పేరేంది? అశ్విని. అశ్వినా? మీ డాడీ? రమేష్. బడికి పోతావా? పాప వేస్తుందిరా. పాపనా? అందరు బయటికి వెళ్తే ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఇటు పోటీలో మొత్తము 43 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో మొదటిగా మన ముందుగా అనుకున్నట్టుగానే 5గురికి మొదటి ప్రైజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ముగ్గు వేయడం వల్ల ఎంత కష్టం ఉంటుందో మన మహిళా వాళ్ళని అడిగి కొంచెం టాలెంట్కు మళ్ళీ చూడడానికి అన్ని విధాలుగా మంచిగా ఉన్నాయి. వీళ్ళు మేమందరం కమిటీ నిర్ణయం మేరకు సెలెక్ట్ చేయడం జరిగింది. అందరూ మంచిగా చేసిర్రు. ఏదైనా పోటీ అన్నప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడతారు. కాబట్టి కంపల్సరీ ప్రైజ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైనా లిస్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ వచ్చేసి 43 నెంబర్ 43 ఎవరమ్మా? సెకండ్ ప్రైజ్ వచ్చేసి 21 అంటే 21. థర్డ్ వచ్చేసి 39 39. ఫోర్త్ 25, నాలుగోది 25, ఐదోది 18 18 కూడా మంచిగానే చేసిర్రు. వాళ్ళకు కూడా మన సర్పంచ్ గారు మీకు కూడా ఒక గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, అందరూ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ మేము గిఫ్ట్ ప్రొవైడ్ చేస్తాం. దయచేసి అందరు ఇక్కడనే ఉండండి. సంగీత గారికి మొదటి దండు సంగీత గారికి మొదటి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు కొట్టండి. సౌమ్యశ్రీ తీసుకోమ్మా. ఆర్ లావణ్య, ఎన్ పద్మ,
ఈటీఎం నేను వచ్చిందా వస్తుంది పోచమ్మ పి పోచమ్మ దీప్ ప్రత్యూష జే ఝాన్సీ ఏ శ్రావణి ఇస్తాం ఎందుకంటే తర్వాత కాదు మినిమం 100 మంది